live CBN. Long live CBN. Long live. Telugu Desam. అన్నా శ్రీనివాస్ గారి నాయకత్వం. వచ్చిన వారందరూ కూడా పేరు పెట్టారు. అలాగే సీనియర్ నాయకులందరికీ కూడా గాజువాక తెలుగు తరఫున ధన్యవాదాలు. ఈరోజు సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1994లో సెప్టెంబర్ 1వ తారీఖున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టిందంటే ఆ రోజు సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో తెలుగుదేశం పార్టీని ప్రాంతీయ పార్టీలో నిలిపిన ఘనత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ 30 సంవత్సరాల కాలమే కాదు, రేపు రాబోయే ఇంకో 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని అలాగే రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించాలని, ఆయురారోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని వెంకటస్వామి కోరుకుంటూ, అలాగే ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి నారా నందమూరి 2 కళ్ళు. ఈ నారా నందమూరి ఈ ఇద్దరిది కూడా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా, అన్నగారి అభిమానులుగా ఈరోజు అందరం గర్వించదగ్గ విషయం. నారా అండ్ నందమూరి ఈ 2 కూడా పేర్లు భవిష్యత్తులో చరిత్ర ఇంకా సృష్టిస్తుందని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పొంద ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మన ప్రీతమ నాయకుడు జాతీయ అధ్యక్షులు 30 సంవత్సరాలు అతను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు 30 సంవత్సరాలు పూర్తవడం వల్ల మనందరికీ పండగ రోజు. ఒక విజ్ఞత గల వ్యక్తిగా, ఒక దార్శనికుడిగా ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక గుర్తింపు, అతను చేసే సేవలకి ప్రజలు గుర్తించారు. అలాగే ఈ మొన్న సార్వత్రిక ఎలక్షన్లో కూడా అఖండ మెజార్టీని ఉమ్మడి పార్టీలకు ఇచ్చి ప్రజల లక్ష్యం గురించి అతన్ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి శుభ సందర్భంలో మనం ఈరోజు మా గాజువాక పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసుకుంటూ, అలాగే మా బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తి అవడం వల్ల అతను సినీ ప్రస్థానంలో అలాగే ప్రజల మన్నలను పొంది తన తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారు ఉనికిని పుచ్చుకొని అతను సినీ ఫీల్డ్లో రాణించడం మనందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఇంకెన్నో విజయాలు అందుకోవాలని వారిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆయురారోగ్యాలు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్ర భారత చరిత్ర తర్వాత చాలామంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ సిఇఓగా ఒక ముఖ్యమంత్రిని అంతర్జాతీయ ప్రముఖులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఆగిపోవచ్చు, గంటలు గడవకపోవచ్చు, నిమిషాలు నిలిచిపోవచ్చు. కానీ 75 సంవత్సరాల 74 సంవత్సరాల వయసులో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన పైన తనదైన శైలిలో పోరాటం చేసి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఎందుకంటే దిగ్విజయాలు లాంటి ముఖ్యమంత్రులు ఎదుర్కొని తనకున్న లౌక్యంతో అపర చాణక్యుడిగా ఈ దేశ రాజకీయాల్లోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఎవరికైనా ఉందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు. ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని సందేశాలను ఆదర్శంగా తీసుకొని ఈ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనందరూ అంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, చాలా మంది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అద్భుతమైన విజయం సాధించింది. కానీ అక్కడ చూస్తే గల్లాపెట్టి ఏమీ లేదు. మొత్తం రాష్ట్రాన్ని అప్రూవల్ చేసేసాడు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే కొద్ది రోజులు మన అందరం త్యాగాలు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి సందర్భం మీకు మనం చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో
భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సీనియర్ కార్యకర్తగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొంతమందిలో వారు ఒకరు బొడ్డు రామారావు గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ ప్రసాద్ శ్రీనివాస్ గారు చెప్పినాక ఇప్పుడు వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ జిందాబాద్, లాంగ్ లీవ్ తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట్లాడేసి అందరికీ నమస్కారం అండి. పరుగుపెడుతున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ మిత్రులారా, మీ అందరికీ తెలియదు కాదు, శ్రీనివాస్ గారు చెప్పారు, బీసీ అధ్యక్షులు చెప్పారు, వారు చెప్పిన విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనేది మన రాష్ట్రానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని మనం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో అదే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఈరోజు మరి దేశ లెవెల్లో చూసినట్టే మరి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ అటు పోలవరం ఉన్నాయండి, ఇటు అమరావతి ఉన్నాయండి, మరి సంపూర్ణంగా పూర్తి చేసుకొని రానున్న తరానికి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆశతో మన అందరం దిగ్విజయం అవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు వసంత వార్షికోత్సవం చీఫ్ మినిస్టర్ గారు నాడు అలిపిరిలో కారు మీద 23 క్లైమర్ మైన్స్ పేలిస్తే కారు 10 అడుగులు ఎత్తి పెళ్లి కింద పడితే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడారు. ఎందుకు కాపాడారంటే నవ్య ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది అనే ఒకే ఉద్దేశంతో ఆలోచించడం వెంకటేశ్వర స్వామి కాపాడారు. దానికి అనుగుణంగా ఆయన 74 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ళు కుర్రోడ్లాగా వర్క్ చేస్తూ, అలాగే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా ఉండడం చాలా ఆనందదాయకం. ఆయన మరొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మన రాష్ట్రానికి పూర్తిగా ఒక గాడిలో పెట్టిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అవ్వాలనేది నా కోరిక. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల ఆయన చేసిన చరిత్ర గొప్ప చరిత్ర, ప్రపంచం కొనియాడుతుంది. ఆయనకి మంచి సీఓగా అలాంటి అడ్మిషన్ ఉండే వ్యక్తి ఎవరున్నారంటే ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు కేక్ కట్ చేసుకున్నామంటే మన పూర్వజన సుకృతిగా ఉండాలి. చాలా ఆనందపడే విషయం ఇది, సంతోషకరం కూడా. మరి అవకాశం పెద్దాం టీడీపీ సమన్వయకర్త, ఆయన నాయకత్వంలోనే ప్రజెక్ట్ ప్రీతం నాయకులు బాబా శ్రీనివాస్ గారికి మంచి ప్రజాకి వచ్చి అందరినీ ఐక్యపరిచి తీర్పుపరిచిన మంచి వక్త. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవి, నిత్య కృషి వాళ్ళు. మరి బిల్గిటన్ లాంటి వ్యక్తిని ఆంధ్రాకి తీసుకొచ్చి ఐటీ విప్లవం తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. మరి ఈరోజు హైదరాబాద్ అంత మహానగరం డెవలప్ అయిందంటే మరి బిల్గిటన్ తీసుకొచ్చి మన ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అందులో తెలంగాణలో ఇవాళ ఐటీ విప్లవం వచ్చిందంటే ఆయన వస్తాను. మరి ఆయన మనం అరెస్ట్ అయినప్పుడు ఐటీ అందరూ కూడా ఇంజనీర్స్ అందరూ డైవర్స్ చేశారంటే ఆయన వస్తానని. అందువల్ల అటువంటి విజనరీ లీడర్ ద్వారా 30 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకోవడం మనందరూ సౌకర్యంగా గుర్తిస్తూ భవిష్యత్తులో వారు ఆయురారోగ్యాన్ని ఐశ్వర్యం కోరుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్ర భారత చరిత్ర తర్వాత చాలామంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ సిఇఓగా ఒక ముఖ్యమంత్రిని అంతర్జాతీయ ప్రముఖులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు.
వర్షాలు ఆగిపోవచ్చు, గంటలు గడవకపోవచ్చు, నిమిషాలు నిలిచిపోవచ్చు. కానీ 75 సంవత్సరాల 74 సంవత్సరాల వయసులో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన పైన తనదైన శైలిలో పోరాటం చేసి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ఎందుకంటే దిగ్విజయాలు లాంటి ముఖ్యమంత్రులు ఎదుర్కొని తనకున్న లౌక్యంతో అపర చాణక్యుడిగా ఈ దేశ రాజకీయాల్లోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఎవరికైనా ఉందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు. ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని, సందేశాలను ఆదర్శంగా తీసుకొని ఈ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనందరం అంకితం కావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, చాలా మంది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అద్భుతమైన విజయం సాధించింది. కానీ అక్కడ చూస్తే గల్లాపెట్టి ఏమీ లేదు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుడు బాగు చేసేసాడు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే కొద్ది రోజులు మన అందరం త్యాగాలు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి సందర్భం మీకు మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సీనియర్ కార్యకర్తగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొంతమందిలో వారు ఒకరు బొడ్డు రామయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడేందుకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ మనం కేక్ కటింగ్ పెట్టుకున్నాం. అతని గురించి చెప్పాలంటే మనం అర్హులు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విజనరీ లీడర్. రాబోయే 30-40 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో అప్పటికి మనం ఏ సాంకేతికంగా కానీ ఏ విధంగా అయినా సరే ఎలా మనం ముందు ఉండాలి అని ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో తొలి 5 మంది ఆర్థిక అడ్మినిస్ట్రేటర్గా కానీ లేదనంటే ఒక విజనరీ ఉన్న లీడర్లుగా తీసుకుంటే ప్రపంచంలోనే తొలి 5 మందిలో ఒక వ్యక్తిగా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండడం, అదే కాక రాబోయే 2047 విజన్ కూడా తను ఇచ్చేయడం మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ దేవుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ